ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్తో పాటు అన్ని రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ట్యాపింగ్ నేరాన్ని అంగీకరిస్తున్నట్టు భావించేలా ఉన్నాయి. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఇంత చేస్తున్న విషయము సెంట్రల్లో కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉంటే మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూడా కొన్ని వ్యక్తుల మీద ట్యాపింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఏజెన్సీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాళ్లకు ఏమాత్రం కూడా ఒప్పందలేదా? వీరు ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ తెలంగాణలో పెడుతున్న విషయం మోడీ గారికి, అమిత్ షా గారికి తెలవకుండా పోయిందా? అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి, వివేకంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించి. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు, ఏ రోజు కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు, ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు, దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని, జరిపిస్తారని, కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల లంగలి. ఎందుకంటే పోలీసుల పని అది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు తీగ లాగడం జరిగింది. తీగ లాగితే డొంక కదులుతుంది. ఆ డొంకలో భాగంగా దయాకర్రావు పేరు కూడా బయటకు వస్తూ ఉన్నది. కాబట్టి అందులో ఎవ్వరు ఇన్వాల్వ్ అయి ఉన్నా కూడా వాళ్ళను ప్రభుత్వం వదిలిపెట్టేది లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఎవరి మీద కూడా మాకు కక్ష లేదు, కక్షపూర్తంగా చర్యలు తీసుకునేది లేదు. ప్రైవసీ ఎవరి హక్కును ఎవరు ఉల్లంఘించడానికి, హక్కును చేయడానికి వీల్లేదు. మీకు తెలుసు, మాకు సంబంధించినవి కూడా ఎవరితో మాట్లాడితే టెలిఫోన్ రికార్డ్ చేసి బయట పెడితే దాన్ని రాక్షసానందం పొందుతారు. ఇది పొరపాటు, మంచి సంస్కృతి కాదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దాని పరంగా.